నీ చెప్పేది జాగ్రత్తగా విను. ఐ బీన్ ఫ్రేమ్డ్. రవి సార్కి ఫోన్ చేస్తే శరత్ మనం వెతుకుంటూ వచ్చిన పెన్ డ్రైవ్ లో ఫ్లో చార్ట్ లేదు. ఇక్కడ అంతా ప్లాన్ గా ఉంది. ఒకవైపు లండన్ పోలీసులు వెంటబడి తరుగుతున్నారు, ఇంకోవైపు ఒకడు టెర్రరిస్ట్ గ్రూప్ కి ఆ ఫ్లో చార్ట్ అమ్ముతున్నాడు. లిసన్ శరత్, నువ్వు వెంటనే మినిస్టర్కి ఫోన్ చేసి ఆ బ్రిట్ శివ నా మాట విను. నువ్వు భయపడకు. I'll take care of things. Tell me where you are first. శివ శివ చెప్పు ఎక్కడున్నావు? Are you there? Tell me where you are right now. దీనికంతటికీ కారణం శరత్. ఢిల్లీలో నాకున్న ఏకైక ఫ్రెండ్, ఫ్యామిలీ, ఫిలాసఫర్, గైడ్ అన్ని వీడే. దీని వెనక చాలా మంది ఉన్నారా? నీ ప్రాణం ప్రాణంగా పెట్టి నువ్వు వెళ్తున్నావే. ఇది నువ్వు ఇచ్చిన ప్రాణమే కదరా. ఏంటి మినిస్టర్ కు రవి సార్ కు ఫోన్ చేయబోతున్నావా? ఎందుకు పని చేశావు? అవును చేశారు. డబ్బు, కేవలమైన డబ్బుకా? నువ్వనే ఆ కేవలమైన డబ్బే నా బిడ్డ ప్రాణాలు బలి తీసుకుంది. నా నిజాయితీకి, నా శ్రమకి ఏమిచ్చింది మన డిపార్ట్మెంట్? ఆల్వేస్ నంబర్ 2. అండ్ ఐవ్ నెవర్ బీన్ రికగ్నైజ్డ్ ఫర్ మై హార్డ్ వర్క్. బెస్ట్ ఆఫ్ లక్. చీకట్లో ఉన్న నాకు అప్పుడే ఓ ఫోన్ కాల్ వచ్చింది. హలో, ఈ కేసే నీది కదరా, నీకోసం ఇక్కడికి వచ్చింది. అదే నేను అడుగుతున్నాను. అనవసరంగా నువ్వు ఎందుకు ఈ కేసులోకి వచ్చావు? నువ్వు వచ్చినందుకు ఎన్ని సమస్యలు. మరి ఆ ఫ్లో చార్ట్? ఎస్, ఆ ఫ్లో చార్ట్ నా దగ్గరే ఉండేది. కానీ స్మూత్ గా ట్రాన్సాక్షన్ మా మధ్యలో జరుగుతూ ఉండగా నువ్వు అనవసరంగా ఇందులోకి దిగావు. Where's the flow chart? My department knows you are here. They'll never catch me. You see, if they catch me, they catch you. Then I'll have to kill you. You need money. I need money. But I don't need you anymore. Your my friends said to say goodbye to you. ఆ రోజు నేను వాడిని చంపకపోతే ఈ కేసుని ఇండియాలోనే పూర్తి చేసి దీని వెనక ఉన్నది నేనే అని కనిపెట్టి నన్ను అరెస్ట్ చేసేవాడివి. ఎందుకంటే నీకు ఫ్రెండ్షిప్ ముఖ్యం కాదు. కానీ నేను నీకు మళ్ళీ కాదు. ఈ కేసును అనవసరంగా కరెక్ట్ మొదలు పెట్టాక స్టీవెన్ మనుషుల వల్ల నీకు ఏ అపాయం జరగకూడదని నేనే ప్లాన్ చేసి ఒక డమ్మీ పెన్ డ్రైవ్ లండన్ కొరియర్ చేశాను. నువ్వు ప్లాన్ చేసిన ఆపరేషన్ లో నేను లండన్ పోలీసులు అరెస్ట్ చేసేలా చేసి ఆ ట్రాన్సాక్షన్ పూర్తయ్యే వరకు నిన్ను సేఫ్ గా జైల్లో ఉంచడమే నా కౌంటర్ ఆపరేషన్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సేవ్ యూ. రే, నువ్వు కాపాడే ప్రాణం నాకు అవసరం లేదు. నీ గుట్టు రట్టు చేస్తాను. శివ శివ శివ, నీకెందుకు అర్థమై చావట్లేదు? నాతో వచ్చేసాయి. నువ్వు జన్మలో ఊహించిన జీవితం, డబ్బు అన్నీ దక్కుతాయి. నీతో మాట్లాడటమే పాపంరా. మర్యాదగా సరెండర్ అవ్వు. ప్రాణాలతో ఇద్దరం తిరిగి వెళ్ళిపోదాం. ఏదో అయిపోయిందిరా, దీన్ని ఇంతటితో వదిలేయి. ఫ్రెండ్ అని కూడా చూడకుండా చంపుతాడంట. వద్దు శరత్, సరెండర్ అయిపో. Your game is over. నన్ను చంపితే నా ఆశ ఏంటి? ఆశ పిచ్చి తప్పించుకుందావనా?
నీ సెంటిమెంట్కి నీ లొంగను. ఎవరైనా ఫోన్ లో శివ మీన్ లేదమ్మా, ఇప్పుడే వచ్చావా? షాపింగ్ పూర్తయిందా? శరత్, శివ ఎక్కడున్నాడో తెలిసిందా అన్నయ్య? లేదమ్మా, శరత్, తనతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. తన బర్త్డే కోసమే తను చూడటానికి ఇంత దూరం వచ్చామన్న విషయం ఈ పాటికి తెలిసే ఉంటుంది. రేపు ఖచ్చితంగా వస్తాడుగా? తప్పకుండా వస్తాడమ్మా. రేపు వాడు రాకపోతే ఎప్పుడు నిన్ను మళ్ళీ చూస్తాడో వాడికే తెలీదు. యా, వద్దు శరత్, తప్పు మీద తప్పు చేస్తున్నావు. శివాని రేపు పొద్దున 8ంటికి టవర్ బ్రిడ్జ్కి వచ్చేయమని చెప్పండి. ఆయన కోసం ఆయన భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. శరత్, అర్థమైందా? ఇందులో అనవసరంగా మీనాని లాక్కో. అన్నయ్య ఏదైనా ముఖ్యమైన పనేమో, డిస్టర్బ్ చేయొద్దు. ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా శివకు కూడా ప్రేమ సెంటిమెంట్ ఉంటుంది కదమ్మా. నువ్వు మర్చిపోకుండా రేపు పొద్దున 8ంటికి టవర్ బ్రిడ్జ్కి వెళ్ళిపో. రే శరత్, శివ శరత్, నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటాడు. శరత్. Hello there. Happy New Year. మీనా, శరత్ రాలేదు. మీనాని ఒంటరిగా పంపించాడంటే ఇందులో ఏదో ప్లాన్ ఉంది. శివ ఉండు. ఇక్కడ చాలా సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, పోలీసులు చూస్తుంటారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. సార్, శివకుమార్ డబ్బు కాసిపడి ఫ్లో చార్ట్ ని కార్గో ఆఫీస్ నుంచి తీసుకోగానే టెర్రర్ స్మోక్ కి మన దేశానికి సంబంధించిన మిలిటరీ సీక్రెట్స్ నమ్మి తన కర్తవ్యానికి ద్రోహాన్ని, దేశానికి అవమానాన్ని తెచ్చిపెట్టాడు. శివకుమార్ ఎక్కడ? సార్ ఆ పాపమే అతన్నే, అతని భార్యని అదే బాంబుకి బలి తీసుకుంది. ఇవిగోండి రిపోర్ట్స్.
ఇదిగో బతికేనంటయ్యా నేనైతే 4 పీక్కుని చచ్చి ఏంటయ్యా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? మరి పేపర్లో వేసింది అబద్ధం అంటావా? పేపర్లో వేసినవన్నీ నిజాలు అంటావా? పేపర్లో వేశారు. మాట్లాడడానికి వచ్చాడు. పేపర్ చదివి ఎక్కడ తప్పించుకున్నావు నువ్వు? ఏ విషయం తెలియకుండా మాట్లాడకూడదు. మాట్లాడడానికి అసలే మేము గుర్తుల్లో ఉంటే. అక్క అక్క అమ్మా 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 నా కోసం సర్వం వదులుకొచ్చిన కెన్ని శాశ్వతంగా నన్ను వదిలి వెళ్ళిపోయాడని హాస్పిటల్లో తెలుసుకున్నాను. నా భర్త చావుకు కారకులైన ఒక్కొక్కరిని ఒంటరిగా పోరాడి పగ తీర్చుకోవాలని నేను అనుకున్నప్పుడు చూపు కోల్పోయి ప్రాణాలతో బతుకున్న శివని హాస్పిటల్లో చూశాను. వారినెవ్వరూ గుర్తుపట్టలేదు. Excuse me. Do you know this man? May I have his name? కెనీ థామస్. నేను శివ పవిత్ర పోరుకు సిద్ధమయ్యా. శివని డానియల్ కిష్ బ్లాండ్ స్కూల్లో చేర్చింది నేనే. మాకు ద్రోహం చేసిన వాళ్ళ వివరాలని చెప్పింది కూడా నేనే. టార్గెట్ నెంబర్ 4 జెసికా, నెంబర్ 3 నీల్, ఆ 5గురి స్వార్థం కోసం వేలాది మంది ప్రాణాల్ని, శివ భార్యని, నా భర్తని బలి తీసుకున్నారు. చట్టం వాళ్ళని శిక్షించలేని విధంగా సాక్ష్యమే లేకుండా చేశారు. ఆ అధర్మాన్ని ధర్మంతో నిర్మూలించాలనుకున్నాం. మామూలంగానే తప్పించుకున్నాడా? విక్టర్ని తప్పించింది మీరు కాదు, మేమే. నువ్వు తప్పించుకుంటేనే నేను ఇక్కడికి వస్తానని వాడికి తెలుసు. ఇప్పుడు ఏం చేద్దాం? లండన్ పోలీస్ శివన్ పట్టుకుంటే దొరికేది వాడు మాత్రమే కాదు, మనం కూడా. వాళ్ళు శివన్ పట్టుకునే ముందే మనం శివన్ పట్టుకోవాలి. చూపు లేకుండా ఎంత చేస్తున్నాడంటే వాడు ఒక్కడే కాదు, వాడు వెనకాల ఎవరు ఉన్నారు. Mrs. Geetha Kenny? That's weird. Someone came in about 2 hours ago asking the same question about Geetha Kenny. May I know who was that? I'm sorry, that's confidential. ఎవరో మనకన్నా ఎక్కువగా శివ కోసం వెతుకుతున్నారు. గీత ఇక్కడ లేదు. ఎక్కడుందో ఎలా ఫాలో చేయాలో ఏం అర్థం కావట్లేదు. మనం ఎవరిని ఫాలో అవ్వక్కర్లేదు, మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారో చూస్తే చాలు. పోలీసులు ఈ కేసుని చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి, నేను చూసుకుంటాను. డ్రైవర్, ఫ్యాక్టరీకి పోనీ. ప్లీజ్ కమ్. ఇదే నా ఫ్యాక్టరీ. ఇది చాలా సేఫ్టీ ప్లేస్. ఇక్కడ మీరు సేఫ్గా ఉండొచ్చు. నాకు తెలియకుండా ఒక ఈగ కూడా లోపలికి రాలేదు. గీత, షిట్. సెక్యూరిటీ, స్టాప్ ద బ్లాక్ కార్. విక్టర్, మనం గీత ద్వారానే శివన్ పట్టుకోవాలి. మనకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీ హావ్ టు లీవ్ ఇమీడియట్లీ. కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలి. ఏ ఇన్ఫర్మేషన్ సార్? విక్టర్, స్కైవే స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ విక్టరా సార్? అతను స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ అయ్యింది పోయిన సంవత్సరం. అంతకు ముందు అతను శివ చేత హత్య చేయబడిన ఆ ముగ్గురు MI6 ఇంగ్లాండ్ గూఢచారి సంస్థలో కలిసి పనిచేశారు. ఇది నాకు ముందే తెలుసు. కానీ పోయినసారి విచారణలో అడిగినప్పుడు
విక్టర్ ఆ ముగ్గురు వ్యక్తులు తనకు తెలియదని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే శవను వదిలేసి విక్టర్ ని విచారిస్తున్నాను. తనెక్కడికి పోతున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి అతనికి తెలియకుండా అతని కారులో బగ్ ఫిక్స్ చేశాను. ఆ రోజు హాస్పిటల్లో గీత వివరాలు సేకరించింది అతనే. ఇప్పుడు అతని కార్ సిటీ దాటి ఎసెక్స్ వైపు వెళ్తోంది. శివా, 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 శివా. ఏమైంది? నంబర్ 1 శరత్, స్కైవే స్టీల్ ఫ్యాక్టరీ, ఈస్ట్ లండన్. ఎందుకు వచ్చావు? ఎందుకు? నంబర్ 2 విక్టర్. హలో సార్, నేను కార్తీక్ మాట్లాడుతున్నాను. గీత ఉన్న చోటు వీరగతి సార్ కనిపెట్టారు. షిట్. ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్న అక్కడే చంపకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానా? పోలీసులకు నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోయింది. ఈ బాడీ నిన్ను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళుంటారు. గీతని నువ్వే చంపి అక్కడి నుంచి తప్పించుకున్నావని వాళ్ళు అనుకుంటారు. నువ్వు బ్రతికే ఉన్నావని ఎవరికీ తెలియదు. ఇప్పుడు నువ్వు చచ్చినా ఎవరికీ తెలియబోయేది లేదు. తిరిగి నిన్ను పోలీసులు వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూనే ఉంటారు. ఇక మాకు వ్యతిరేకంగా Who is there? సాక్ష్యము ఉండదు, నువ్వు ఉండవు. గుడ్ బై.